రే మన కాలనీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది కదా శ్వేత, లెటర్ ఇచ్చావా తనకి నువ్వు? లెటర్ కాదురా పిచ్చోడా, లవ్ లెటర్ అది. ఇచ్చిన విషయం నీకెలా తెలుసు? నువ్వు లవ్ లెటర్ ఇచ్చావు, తను భయపడిపోయి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ నాన్నకి ఇచ్చింది. వాళ్ళ నాన్న ఓపెన్ చేసి చదివాడు. ఏం రాసావు? నాకు తెలుసు శ్వేత, నీకు నేనంటే పిచ్చి. ఇదిగో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపిస్తున్నా, దీన్ని దిండి కింద పెట్టి పడుకో, కలర్లో నేనే వస్తా. సరేలే, వెళ్ళి వాళ్ళ నాన్నకు సారీ చెప్పేస్తా. ఆయన ఎవరు తెలుసా? వాళ్ళ ఊర్లో పెద్ద జమీందార్. ఇక్కడ కాదుగా, ఆయన హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? నాకెట్లా తెలుస్తుంది రా, నేనా వాళ్ళని తీసుకొచ్చింది. ఆయన పెద్ద కూతురు ఒకరిని లవ్ చేసిందంట, వాళ్ళు ఇక్కడే ఉంటే పట్టుకోవడానికి వచ్చారు. ఆహా, బస్ స్టాండ్ లో దొరికారు ఇద్దరు. ఆ అబ్బాయి చేతులు కాళ్ళు అక్కడే నరికేశారు. అయినా నా తప్పేం లేదురా, శ్వేత నా వైపు అదోలా చూసేది. ఆమెకు మెల్లక్కన్నురా. నువ్వు పంపిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెద్ద పెద్ద పోస్టర్స్ లో ప్రింట్ చేపించి ట్రాక్టర్ల పైన కట్టుకొని తిరుగుతున్నారు. ఈ అబ్బాయిని కనుక పట్టిస్తే 50 లక్షలు ఇస్తాము అని. ఇప్పుడు ఎలా బతకాలరా నేను? నిజం చెప్పాలంటే బతకవురా. నేను లేకుండా నువ్వు ఒంటరి రోడ్డు అయిపోతావు. 50 లక్షలు నాకు ఒంటరి అయితే ఏముంది అంటే బయటే ఉన్నారు. మామా